అలాగే నమస్తే అండి. నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా తెగ బాధపడిపోతున్నారండి. ఏంటంటే తెలంగాణకు సంబంధించిన ఒక జర్నలిస్టు, అతని పేరు ఏదో కేవీఆర్ అంట. నేను బతికి ఎప్పుడు చూడలే. అతన్ని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. మరి లేదంటే విచారణ పేరుతో పిలిచారు. అరెస్ట్ చేయలేదు, విచారణ పేరుతో పిలిచారు. పిలిచిన తర్వాత వీళ్ళు ఇక్కడ ప్రచారం ఏంటంటే ప్రజా సమస్యల పైన పోరాడితే కేసులా, ప్రభుత్వాన్ని నిలదీస్తే కేసులా, మీరు కేసులు పెడతారా అని చెప్పేసి నానా యాగి చేస్తుంటే, సరే అసలు మనోడు ఎవడో ఏంటి అని చెప్పేసి నేను ఒకసారి యూట్యూబ్లో వెతికితే అది దొరికాడంట. అబ్బో, ఆ భాషా విధానం చూస్తే మనోడంట ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అంట, జర్నలిజంలో గోల్డ్ మెడలిస్ట్ అంట. నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యి బాబు, ఈ భాషా విధానం చూస్తే గోల్డ్ మెడలిస్ట్ ఇచ్చేస్తారా అని చెప్పేసి నేను అనుకున్నా. అలాగే ఇక్కడ విచిత్రం ఏంటంటే అతనిది తెలంగాణ అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. బాగానే ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర సమస్యల గురించి, ప్రజా సమస్యల గురించి గీట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాలి. కానీ ఆ కేవీఆర్ అనే వ్యక్తి ఎవరి గురించి మాట్లాడతాడండి? పొద్దున్నైతే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఎన్టీ రామారావు గారిని, నారా లోకేష్ గారిని ఎవరిని వదలరు. ఆఖరికి చనిపోయిన ఎన్టీ రామారావు గారిని కూడా వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేస్తూ బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళకి సపోర్టు. పైగా మా దూడపేదలోడు ఒకడు ఉన్నాడు, పాషా అని చెప్పేసి అని. ఆడ ఒక పెద్ద వీడియో చేసేసాడు దీనికి సంబంధించి. ఏంట్రా అంటే, ప్రజా సమస్యల మీద పోరాడితే కేసులు పెడతారా? ఇప్పుడు నా ఇల్లు నేను కడుక్కుంటే బాగానే ఉంటుంది, పక్కోడి ఇల్లు కడిగితేనే చండాలంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ వేరే, నేను వాటి గురించి ప్రస్తావించట్లేదు. అలాగే మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకో, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నేను ఎవరి గురించి మాట్లాడుకోవాలి? నా రాష్ట్రం గురించి మాట్లాడుకోవాలి, లేదంటే మా రాష్ట్ర ప్రజా సమస్యల గురించో, ఇంకో దాని గురించో, మా రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకోవాలి. ఇది ఎక్కడ దిక్కుమలుతాను అండి? తెలంగాణకు సంబంధించిన ఒక 7-8 మంది జర్నలిస్టులు, 7-8 మంది అంటే ఒక 10 మంది దాకా ఉంటారు ఇంచుమించుగా, 10 మంది పైనే. వాస్తవానికి వాళ్ళందరూ కూడా తెలంగాణ వాసులు. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ, అక్కడ పరిపాలన గురించి కానీ, అక్కడ ప్రజా సమస్యల గురించి కానీ ఒకడో మాట్లాడారు. అందరూ ఏపీ గురించే మాట్లాడతారు. అందులోనూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జాకీలు ఎత్తి మేము మాట్లాడతారు. ఏంటంటే పెయిడ్ ఆర్టిస్టులు కాదా? ఇప్పుడు నా ఇల్లు నేను కడుక్కున్నాను అనుకోండి, సరేరా ఆ ఇల్లు కడుక్కుంటున్నాడు, ఆ ఇల్లు అటు శుభ్రం చేసుకుంటున్నాడు అని చెప్పేసి అంటాడు. ఎవరైనా అంతే అంటాడా? అదే ఎక్కడో 10 కిలోమీటర్లో, లేదు ఎక్కడో 10 కిలోమీటర్లు కూడా వద్దు, నా ముందున్న ఇంటికి వెళ్ళి నేను కడిగి నేను ఏమంటారో కూలికి పని చేస్తున్నాడేమో అనుకుంటారు. అంతేనే పెసనా కొడకలారా, ఎవరిదాడు కడుక్కుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఎవరినో తీసుకొచ్చి, అక్కడోని తీసుకొచ్చి, ఇక్కడోని తీసుకొచ్చి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టించి ఆడు పెట్టిన తమ్ముళ్ళు చూస్తే కనుక ఎంత వరస్ట్గా ఉంటాయి అనుకుంటున్నావు. ఒకసారి మీకు చూపిస్తాను ఉండండి. అంత వరస్ట్గా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, సరే కేసు దేనికి పెట్టారనేది వివరంగా తెలియదు. ఇదిగో ఈయన ఆ గోల్డ్ మెడలిస్ట్ అంట. ఇదిగో బొల్లి రోగానికైనా మందు ఉంటుంది కానీ కడుపు మంటకి చికిత్స లేదు, కేవీఆర్ ఊర మాస్ డైలాగ్. అనగా అన్నీ అలాగే ఉంటాయి. ఆ మాటలు వింటేనే కాస్త వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు ఈయన తీసుకొచ్చి గోల్డ్ మెడలిస్ట్ చేసేసారు. పైగా ఇంకోటి ఏంటంటే కొట్టేసేయరంట. ఇది ఒక రకమైన కొత్త యూట్యూబ్ మళ్ళీ. దయచేసి నేను చెప్పేది కూడా ఒకటే, ఈ తెలంగాణ జర్నలిస్టులకు కూడా ఎవరైతే కొంతమంది జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా జాకీలు వేసి లేపుతున్నారో, దయచేసి మీరు కడుక్కుంటే బాగుంటుందండి. మీకు ఒక రాష్ట్రం ఉంది, మీకు ఒక ప్రభుత్వం ఉంది, అక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి, అక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు, అక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి, తెల్లారి లెగితే బోల్డ్ సమస్యలు ఉన్నాయి అక్కడ కూడా. మీరు ఏదో పెద్ద శాటిలైట్ ఛానల్స్ లాగా, మీదేదో పెద్ద మీడియా వ్యవస్థలాగా అన్ని అంశాల గురించి తప్పులేదు. మీరు అన్ని అంశాల గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడితే అద్భుతం. పర్లేదురా బాబు, వాళ్ళ రాష్ట్రం గురించి కూడా మాట్లాడుతున్నారు, మా రాష్ట్రం గురించి కూడా మాట్లాడుతున్నారు, బాగుంటుంది ఇది. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ రాష్ట్రం గురించి కానీ, వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న పార్టీల గురించి కానీ ఏ ఒక్కడో ఎప్పుడూ మాట్లాడరు. తెల్లారి లెగితే ఆంధ్రప్రదేశ్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్కొక్కడు 10 వీడియోలు చేస్తాడు. ఏంట్రా కారణం అంటే, మరి పెయిడ్ ఆర్టిస్టులు కాదా? వీళ్ళందరినీ పెంచి పోషించట్లేదా?
వీళ్ళందరి చేత కూడా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కించపరిచే విధంగా మాట్లాడించట్లేదా? మరి పెయిడ్ ఆర్టిస్టులు అన్నపోతే ఇంకేమనాలి? వేగాన్ని తీసుకొచ్చి పెద్ద గొప్ప వీడియోలాగా రుద్దేసే ప్రయత్నాలు చేయమాకండి. మా మేధావికి చెప్తున్నా, అలాగే ఇంకొకటి ఉన్నాడు ఆడికి, మా తెలకపల్లి రవికి, ఇంకొక 2-3 ఉన్నారు పేరు మోస్తున్న పెద్ద జర్నలిస్టులు. అందరూ తెలంగాణ వాళ్ళే. నేను తప్పు పట్టట్లా, మీ తెలంగాణ అయినంత మాత్రం తప్పని చెప్పి నేను అన్నట్లా. సరే, మీ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి, వాటిపైన వీడియోలు చేయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. ఎందుకు భయమా? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే భయమా? లేదంటే అక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఎవడ దేకల్లే అని చెప్పేసి భయమా? ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెయ్యర్లే, పెద్దగా పట్టించుకోవడం, మనం ఎన్ని బూతులన్నా మాట్లాడేయచ్చు అనే ఇది మాట అందరికీ కూడా. అలా కుదరదండి. మీరు రాజకీయంగా ఎన్ని విశ్లేషణలన్నా చేయొచ్చు, తప్పులేదు. మేము వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తాం, బూతులు తిడతాం, ఇష్టానుసారంగా మాట్లాడతాం అంటే ఇలాగ ఉంటుంది. పెడతారు, కేసులు పెట్టుకుంటే ఎట్టుంటారు. ఇప్పుడు మా మీద ఉన్నాడు, నేను గట్టిగా ఒక వీడియో చేస్తే అక్కడ వెళ్ళి కేసు ఇట్టేస్తాడు తెలంగాణలో. మరి నిన్ను ఎవడ మాట్లాడమన్నాడు ఇక్కడ? ఇప్పుడు రాజకీయాలు అన్న తర్వాత విమర్శ ప్రతి విమర్శ లేకుండా ఉండవు కదా. ఇప్పుడు నేను మాట్లాడతాను, నన్ను విమర్శిస్తూ ఇంకొకటి మాట్లాడతాడా? కామన్, అది రోజు జరిగేది, అది తప్పేమీ కాదు. ఇప్పుడు నా వాదన నేను చెప్పినప్పుడు నాకు కౌంటర్గా ఇంకొకటి కూడా వాడి వాదన వాడు చెప్తాడు. నేను అలా కాదు మాట్లాడితే ఎంతమంది చేయట్లో బోలు మంది చేస్తున్నారు వీడియోలు, కామన్ కదా జరిగేదే. మనం అలా చేయకూడదు. మళ్ళీ ఆ మేధావి గురించి మళ్ళీ మనం ఎక్కడో ఒక్క మాట మాట్లాడకూడదు, ఎవడో మాట్లాడకూడదు ఆడి మీద. మాట్లాడితే పాపం వీళ్ళకి సిట్ ఎత్తాడు. మళ్ళీ అదో రకమైన ఏడిపోయి నా గురించి మాట్లాడతారా అని చెప్పేసి అని. మీరు అంత తీసుకోలేకపోతే, ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారండి, అందులో మీరు తప్పు మాట్లాడారని చెప్పేసి నాకు అనిపించింది. దానికి కౌంటర్గా ఇదిగో మీరు తప్పు మాట్లాడుతున్నది నేను ఒక వీడియో చేశాను అనుకో, వెళ్ళిపోతాడు ఇమీడియట్గా, ఆడికి వెళ్ళిపోతాడు, స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతాడు, కేసు ఎత్తాడు. నిన్నేవాడు మాట్లాడమన్నాడు? నువ్వు మాట్లాడమాకు, తెలంగాణకు సంబంధించిన అంశాలు మాట్లాడుకో. పైగా ఏమనంటే వాదన తీసుకొస్తాను, నన్ను ఎలా అన్నారా అని చెప్పేసి అని. కాబట్టి ఏంటంటే మన పని మనం తీసుకున్నంతసేపు ఎవరికీ ఇబ్బంది లేదు. మన పని మనం వదిలేసి, మన రాష్ట్రం గురించి మనం వదిలేసి పక్కడ కొంపలోకి వెళ్ళి వెళ్ళెట్టేద్దాం అనుకుంటేనే ఇబ్బందులు వస్తాయి మనకి. మాకు బోల్డ్ మంది ఉన్నారు మేధావులు, మా ఆంధ్రప్రదేశ్లో బోల్డ్ మంది ఉన్నారు మేధావులు, ఒకటి కాదు ఇద్దరు కాదు, బోల్డ్ మంది ఉన్నారు. మా సాయిగడి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అబ్బో బోల్డ్ మంది ఉన్నారు. అందరూ భయంకరంగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి జాకీలేసి. మాట్లాడుకున్నామండి, మాకు ఉండే మేధావులు మాకు సరిపోతారు. మళ్ళీ మీరు ప్రత్యేకించి అక్కడ మీ ప్రజా సమస్యలన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి మాకేం ఉడికించి అవసరం లేదు. ఎవడి పని ఆడు చేసుకుందాం శుభ్రంగాను, మీ పని మీరు చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, పక్క రాష్ట్ర వాళ్ళు వెయ్యండి, తెలంగాణ వాసి వెయ్యండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి పొద్దులెత్తి విపరీతంగా భజన చేస్తున్నామంటే ఖచ్చితంగా పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటారా? అంతే కదా. పైగా మీరు దానికి ప్రజా సమస్యలు, ప్రజాసేవ, ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గం పేరు తెలియదు అడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఏమీ తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఏమీ తెలియదు అడికి. ఇలా స్క్రిప్ట్ పంపించేస్తే ఆడు మాట్లాడేయడమే. ఆడు ఇక్కడ ఉన్న ప్రజా సమస్యలు ఏంటనేది వాడికి తెలీదు. ఏమీ తెలియకుండానే మీరు ఇక్కడికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే ఏమనాలి? దయచేసి ఇంక అడ్డగోలు వాదన, కొట్టారని గిట్టారని ఇలాంటి విష ప్రచారాలు చేయడం అనేది బాగుంటుంది.